రైట్ ఈరోజు జరగబోతున్నటువంటి సరూనగర్ వేదికగా జరుగుతున్నటువంటి సంగ్రామానికి సంబంధించి ఇటు అశోక్ నగర్ నుంచి కూడా పెద్ద ఎత్తున యువత తరలి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. దానికి సంబంధించి అక్కడ నుంచి లైవ్ ద్వారా మా కరస్పాండెంట్ యాసర్ అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. యాసర్ చెప్పండి, పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత కావచ్చు పెద్ద ఎత్తున సభకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అశోక్ నగర్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి యువత ఏమంటుంది, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? రైట్, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఏదైతే బీఆర్ఎస్ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఇవి నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనం అశోక్ నగర్లో చూడొచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మమ్మల్ని మోసం చేసింది, 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో ఇస్తామని ఇయ్యలేదని కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఇవాళ ఏదైతే సరూనగర్లో తలపెట్టిన యువ సంగ్రామ సభ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనతో నిరుద్యోగ జేఏసీ నేతలు ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంది, కానీ ఏయకుండా మోసం చేసి దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? ఇది నయవంచన, మోసం అని మీరంటారు, నయవంచన అని మేమంటాం. దాదాపు ఈ ప్రభుత్వం రాకన్నా ముందే మమ్మల్ని మోసం చేసింది. 2 లక్షల ఉద్యోగాల పేరిట మోసం చేసింది. 1,91,000 ఖాళీలు ఉంటే తెలంగాణలో దాదాపు 2 లక్షలు ఉన్నాయని అక్కడ మోసం చేసింది. ఆ తర్వాత వచ్చి 2 జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇప్పటి వరకు కూడా 2 జాబ్ క్యాలెండర్లు కూడా వీగిపోయినాయి. ఒక్క నోటిఫికేషన్ లేకుండా ఈ పోయినటువంటి జాబ్ క్యాలెండర్లు ఏమైనా ఉన్నాయంటే తెలంగాణ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఓన్లీ తెలంగాణ జాబ్ క్యాలెండర్ మాత్రమే. ఆ తర్వాత గ్రూప్ 1లో 1:100 ఇస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పి మోసం చేసిండ్రు. ఆ తర్వాత జియో 29 తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలను అందరినీ కూడా గ్రూప్ 1 ఉద్యోగులకు దూరం చేసిండ్రు. ఆ తర్వాత చదువుల తల్లి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండ్రు. ఏమని చెప్పిన, ఈ ఎలక్షన్లు అయిపోయిన ఎంబడే మీకు 40,000 పోస్టులతో ఖాళీలు చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు కూడా ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. ఈ రకంగా దాదాపు 72 సార్లు ఈ మోసం చేసిండ్రు. ఈ మొత్తం ఈ 2.5 సంవత్సరాలు 72 సార్లు మోసం చేసి నిరుద్యోగులకు నయవంచనకు గురి చేసిండ్రు. ఆ నయవంచనకు వ్యతిరేకంగానే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి మేము మద్దతు ఇస్తున్నాం. నిరుద్యోగ జేఏసీగా మేము మద్దతు ఇచ్చి ఈ అశోక్ నగర్ నుండి అట్లా చిక్కటపల్లి నుండి దాదాపు 40 నుండి 50 బస్సుల్లో బయలుదేరుతా ఉన్నాం. అతి తొందర ఇక్కడ నుండి బయలుదేరుతా ఉన్నాం. మొత్తంగా చూసుకున్నట్లయితే మేము పోలీస్ శాఖకు సంబంధించి 5,000 నోటిఫికేషన్ మేము ఇస్తామంటున్నారు, కానీ మీరేమో 20,000 అడుగుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఏమాత్రం స్పందిస్తారు. దీన్ని మీరు ఎట్లా చూడొస్తారు? ప్రభుత్వంగా ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి ఫస్ట్ చెప్తున్నా. ఎందుకోసం చెప్తున్నా అంటే, సాక్షాత్ ఆయన్నే 16,000 ఖాళీలు ఉన్నాయి, 15,000 మేము భర్తీ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు కేవలం 5,000 భర్తీ చేస్తున్నాం అంటే సిగ్గు లేదు. నిజంగా చెప్తున్నా, సిగ్గులేని ముఖ్యమంత్రి. కనీసం బుద్ధి ఉండాలి మాట్లాడడానికి. ఈ రోజు లక్షల మంది ఎస్ఐ పీసీ ఆస్పిరెంట్లు ఉదయం లేస్తే, ఇక్కడ చూడండి, ఉదయం 5 గంటల నుంచి గ్రౌండ్ లో ఉంటూ చాలిన 5 రూపాయల అన్నం తింటూ కష్టపడతా ఉన్నారు. వివిధ గ్రౌండ్ లో కష్టపడతా ఉన్నారు. వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోకుండా మేము డిమాండ్ చేసింది, వాళ్ళు చెప్పిందే 19,200 పోస్టులు ఖాళీ ఉన్నాయని సాక్షాత్ డీజీపీ గారు చెప్తే డీజీపీ గారు వెళ్ళి కలిసినాం. అయ్యా, మాకు 19,200 పోస్టులు ఖాళీ ఉన్నాయి, అన్ని కావాలి, అన్ని ఇచ్చేయండి అని చెప్పినాం. అప్పుడు సాక్షాత్ డీజీపీ గారు చెప్పిన మాట ఏంటంటే, నేను ప్రభుత్వానికి విన్నవిస్తానని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం అనేది చాలా ఘోరంగా భావిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ రోజు బీఆర్ఎస్ పెట్టిన యువ సంగ్రామంతో మా ఉద్యమం ఆగదు. 19,200 ఎస్ఐపీసీ పోస్టులతో పాటు ఖాళీలో ఉన్న 1,82,600 పోస్టులు ఇచ్చే వరకు మా ఉద్యమం ఆగదు. బరాబరి కొట్లాడతాం. ప్రభుత్వం మెడల్ వంచైనా మా ఉద్యోగాలు సాధించుకుంటాం. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు, మేము 70,000 ఉద్యోగాలు భర్తీ చేశామని అబద్దాలు ప్రకటిస్తున్నారు, కానీ 70,000 ఉద్యోగాలు భర్తీ చేశారనుకోవచ్చా? సిగ్గులేని ముఖ్యమంత్రి. మళ్ళీ కూడా చెప్తున్నా, సిగ్గులేని ముఖ్యమంత్రి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, వాళ్ళు భర్తీ చేసిన సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా 18,600 పోస్టులని వాళ్ళే చెప్పిండ్రు. 18,600 పోస్టులు అసెంబ్లీ సాక్షిగా చెప్పి గతంలో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి 47,000 పోస్టులు వాళ్ళ ఖాతాలు కలుపుకుందాం అనుకున్నారు. కానీ అట్లా కాదని చెప్పేసి మేము ఇది చేస్తున్నాము. మాకు ఇంకా వాళ్ళ బాకీనే 1,82,000 ఉద్యోగాలు మాకు బాకీ ఉన్నారు. ఆయన ఎక్కడ కూడా, ఒక ముఖ్యమంత్రే కాదు, మిగతా మంత్రులు కూడా, ఒక మంత్రి ఒక అడుగు ముందుకేసి 1,00,000 అని చెప్తున్నాడు. వాళ్ళకి నిరుద్యోగ విధానం పైన, నిరుద్యోగ సమాజం పైన అవగాహన లేనటువంటి ఈ ముఖ్యమంత్రి మంత్రులను ఈ రోజు తెలంగాణలో ఉండడం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 35 లక్షల నిరుద్యోగులు చేసుకున్న దురదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎన్నికలకు ముందు సరూనగర్ వేదికగా కాంగ్రెస్ జాతీయ నాయకులు ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. ఇప్పుడు తుంగలు తొక్కుతున్నారు. దీన్ని మనం మీరు ఎట్లా చూస్తారు? దీన్ని మొత్తం ఒక్క యూత్ డిక్లరేషన్ కాదు, యావత్ తెలంగాణ ప్రజల్ని తుంగల దొక్కిండ్రు. 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని తుంగల దొక్కిండ్రు. ఎందుకు చెప్తున్నా అంటే, వాళ్ళు ఇచ్చిన 420 హామీల్లో ఒక్క హామీ కూడా ఈ రోజు నెరవేరలేదు. అట్లానే యూత్ డిక్లరేషన్కి వస్తే మీరు చూడండి, లోన్స్ ఇస్తామన్నారు, ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తామన్నారు, లేదు. అట్లానే డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి ఆడపిల్లకు స్కూటీలు ఇస్తామన్నారు, లేదు. మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, లేదు. ఇంకా నిరుద్యోగులకు అందరూ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, లేదు. ఏవి కూడా లేకుండా, ఏవి కూడా చేయకుండా అన్ని యావత్ తెలంగాణ నిరుద్యోగుల్ని, అట్లనే తెలంగాణ యువతను మొత్తం నట్టేట వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు బీఆర్ఎస్ నిర్వహించిన ఈ సభ ద్వారానే మేము నిరుద్యోగ జేఏసీగా మద్దతు ఇస్తున్నాం. తప్పకుండా వీళ్ళ మెడల్ వంచైన ఉద్యోగాలు, వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా మేము
ఉద్యమాలు చేస్తుంది. ఇవాళ జరగబోయే సరూర్ నగర్ లో యువ సంగ్రామ సభకు అశోక్ నగర్ కావచ్చు, అటు చిక్కడపల్లి నుంచి ఎన్ని వేల మంది వెళ్లే అవకాశం ఉంది? దాదాపు 5 నుంచి 6 వేల మంది ఇక్కడ నుండి వెళ్తా ఉన్నాం. దాదాపు ఇప్పటికే ఒక 50-60 బస్సులు సిద్ధంగా ఉన్నాయి. 5 నుంచి 6 వేల మంది వెళ్తా ఉన్నాము. తప్పకుండా ఇంకా పెద్ద మొత్తంలో బైక్ల మీద కూడా దాదాపు ఒక 2000 పైచీలకు బైకులు వస్తా ఉన్నాయి. ఆ బైక్ల మీద కూడా వేలాది మంది వస్తా ఉన్నారు. మొత్తం కలిసి ఒక 10,000 మంది ఓన్లీ అశోక్ నగర్ అలా చిక్కడపల్లి లైబ్రరీ నుంచి వెళ్తా ఉన్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే మీరు ఇవాళ బీఆర్ఎస్ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు మేము విజయవంతం చేస్తామని నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 2.5 ఏళ్ళు అవుతుంది, కానీ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని నిరుద్యోగులు ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇవాళ బీఆర్ఎస్ తలపెట్టిన యువ సంగ్రామ సమయం స్వచ్ఛందంగా తరలి వెళ్తాము, విజయవంతం చేస్తామని ఇక్కడ నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి ఉంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ యాసర్. మొత్తం చూస్తున్నాగా ప్రధానంగా ఏదైతే అశోక్ నగర్లో మొత్తానికి యువత అలాగే సిద్ధమవుతుంది. ముఖ్యంగా పోలీసు పోస్టులకు సంబంధించి ఎస్ఐ పోస్టులు కావచ్చు, కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఫిట్నెస్కి సంబంధించి కూడా ఎంత జాగ్రత్త పడుతున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఫిట్నెస్కు కాపాడుకోవడానికి కోసం అనేది మనం లైవ్ ద్వారా చూసాము. అలాగే ఏదైతే యువ సంగ్రామంకి సంబంధించి సభకు కూడా వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం.